మనం ఎందుకు చేయాలో మీకు చెప్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనములో ఒక మాట ఉందిరా. ఇది నేను చదువుతాను, మీరు అలాగేనండి. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయానిధుడైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నీ రెక్కల నీడలో ఒక ఆశ్రయం ఇచ్చే నాయనా, ఈ నెలంతా కాసి కాపాడేవు తండ్రి. నాయనా నీకు వందనాలు. మరి వాక్య భాగంలోకి వెళ్తూ ఉండగా నాతో మాతో అందరితో మీరే మాట్లాడమని, మీరు సహాయం చేయమని యేసునామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ సంభాషణ జరుగుతుంది. ఎవరెవరికే ఏమండి? దేవునికి శిష్యులకి. అది జరుగుతూ ఉండగా అందుకు ఆయన అంటే యేసుప్రభు వారు అంటున్నాడు, ప్రార్థన వలననే. ఏమన్నాడు? ప్రార్థన వలననే. అంటే దానికి పుట్టినోట్లో 2 అన్నప్పుడు కింద ఏముందంటే ఉపవాసం అని ఉంది. ఏముంది? ఉపవాసం అని ఉంది. ఏమండి ఈ ఉపవాసము అది గడ్డి అయిన సమస్య. అది లైవ్ అయిపోయి చెప్తానులే అని ఏంటో. ఈ ఉపవాసము ఆయన చేయమన్నారు. ఎవరు చేయమన్నారు? యేసుప్రభు చేయమన్నారు. ఎందుకు చేయమన్నారు అంటే ప్రార్థన వేరు, ప్రార్థన మంచిదే, నేను కాదంటలేదు. కానీ అక్కడేమన్నాడు? ఇక్కడ ఉపవాసము అన్నాడు. ఆ సమస్య వదిలిపోలేదు నీకు. ఆ సమస్య వదిలిపోయినప్పుడు నువ్వేం చేయాలి? ఉపవాసం చేయాలి. అవునా? అవును కదా, ఉపవాసం చేయాలి. అందుకని అక్కడ ఆ శిష్యులతో చెప్పాడు. అక్కడ అలా జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ మాట, ఎందుకంటే అక్కడికి చాలామంది వచ్చారు. అక్కడ సమస్య ఎదురైంది. ఆ సమస్య గురించి సాల్వ్ చేసుకుని వచ్చారు పాపం వాళ్ళు. అక్కడ ఏం జరిగింది? అక్కడ అడిగారు అయ్యా అని. ఎవరు కూడా అక్కడ వాళ్ళు శిష్యులు కూడా అలా కాలేదు. అనుమానం వచ్చింది. ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు అక్కడ అంటే, వాళ్ళు అడుగుతున్నారు శిష్యులు, అయ్యా ఈ సమస్య మాకు పోతలేదు, కారణం ఏంటి అన్నారు. ఈ సమస్య పోతాకి కారణం ఏంటంటే అది ఉపవాసం వల్లనే కానీ మళ్ళీ దేనివల్ల జరగదు. ఏమండి ఒక మాట చెప్పనా మీకు? సరే ఇప్పుడు కాదులే, దాని తర్వాత చెప్తానులే. అయితే ఇక్కడ ఈ ఉపవాసం అనేది ఎందుకు చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన వల్ల జరగదు. వాళ్ళు చేశారు ప్రార్థన, మనం చేస్తాం ప్రార్థన. కానీ ఇక్కడ ప్రత్యేక ప్రార్థన ఏంటి? ప్రత్యేక ప్రార్థన ఏంటి? ఉపవాస ప్రార్థన అన్నాడు. అవును కదా, ఉపవాస ప్రార్థన అన్నారు. ఈ ఉపవాస ప్రార్థనలో శిష్యులకు నేర్పిన పాఠం అది. అవునా? ఎంతకాలం ఉన్నారు వాళ్ళు ప్రభుతోటి? ఎంతో కాలం ఉన్నారు. కానీ చూస్తున్నారు, అనే కార్యాలు జరుగుతున్నాయి, చూస్తున్నారు. కానీ ఇన్ని కార్యాలు జరిగినా వాళ్ళకి ఏమి లేదంటే సరైన విశ్వాసం లేదు. ఏమి లేదు, వాళ్ళకి సరైన విశ్వాసం లేదు.
ఈ సరైన విశ్వాసం లేక వాళ్ళు ప్రార్థన చేసినా ఏం జరుగుతుంది? అది రేపు పొద్దున మనం ఎక్కడికి తిరిగితే సరిపోతామా అన్నట్టుగా, ప్రభువా అది సీక్రెట్ ఏంటి, దీనికి ఆ సీక్రెట్ ఏంటి దీనికి అని అడుగుతారు. పెద్ద సీక్రెట్ ఏం కాదురా నాయన, ప్రార్థనే, అది ప్రార్థన వల్ల జరుగుద్ది అన్నాడు. సింపుల్గా మాట్లాడేది. అన్నప్పుడు ప్రార్థన వల్ల అంటే తర్వాత చెప్పాడు, ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీకున్న గడ్డు సమస్య ఏమవుద్దంట, తొలగిపోద్ది. నెంబర్ 1 ఒకటి. రెండవది ఏమండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దారి తప్పి తొలగిపోయారు. ఏమైపోయారు వాళ్ళు? దారి తప్పిపోయారు. వాళ్ళు దేవుని, వీళ్ళు కూడా అలాగ ఉన్నారు. అక్కడ చూస్తే దారి తప్పిపోయినప్పుడు అక్కడ ఒక మాట ప్రవక్త ద్వారా రాశాడు మాట, స్వస్థర మాట. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యములో ఇలాగుంది, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి అమ్మా కన్నీరు విడుచుసు దుఃఖించుసు మనస్సుపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే దేవుని మాట. ఏమండి, ఇది ఎవరి మాట? అక్కడ యేసుప్రభు చెప్పాడు, ఆయన దేవాదేవుడే. కుమారుడిగా కాలంలో చెప్పాడు ఆయన. తండ్రిగా ఏం చెబుతున్నాడు ఇక్కడ? ఏమండి, నేనేం చెబుతున్నాడు? ఇప్పుడైనను అన్నాడు. ఇప్పుడైనా అంటే మీరు ఏమన్నా తెలుసా? అంతవరకు మీరు పాపం ఉపవాసాలు లేరు. మీరు కాదండి బాబా, సంఘాన్ని ఆయన చెబుతున్నాడు అక్కడ. ఏమి లేరంటే వాళ్ళు ఉపవాసం తెలవదు వాళ్ళకి. వాళ్ళు ఉపవాసం ఎలా చేయాలో తెలవదు వాళ్ళకి. ఇక ఎందుకు చెప్పి ఇప్పుడైనా అంటే, నాయన అయిపోయిందిరా, చంద్రుడు వెళ్ళిపోయే రోజు, సూర్యుడు వెళ్ళిపోయే రోజు నిజంగా వచ్చేస్తుంది, ఆఖరి రోజు చివరి కాలం వచ్చేసిందిరా, నాశనానికి అయిపోతున్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఇవన్నీ అయిపోతున్నాయి, ఇప్పుడైనా మారండ్రా. ఏమన్నాడు ఇక్కడ? ఇప్పుడైనా మారన్నా. ఇంకా ఎందుకు అటు ఇటు ఊగులాడతారు మీరు? ఇప్పుడైనా మారండి. ఏమండి, మారతాకి ఏంటి కారణం? ఉపవాసం ఉండి ప్రార్థన. ఇప్పుడైనా మించిపోయింది లేదు. మారు ఉపవాసం ఉండి దుఃఖించుతూ ఏడుస్తూ మనస్ఫూర్తిగా నా దగ్గర ఎలా రావాలి దేవుని దగ్గరికి? అయిష్టంగా రాకూడదండి. చెప్పాడేం దేవుడు ఎలా రావాలంట? కన్నీరు విడుచుచు మనస్ఫూర్తిగా కన్నీరు విడుస్తూ దుఃఖించుచు తిరిగి నా యొద్దకు రండి. ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? దేవుని యొద్దకు ఎలా రావాలి? మనం ఎలాగ వెళ్ళాలి? మనస్ఫూర్తిగా దుఃఖపడుతూ కన్నీళ్ళు విడుస్తూ ప్రభువా అని రావాలి. అంతేనే మారండి. ఎంతకాలం మీతో ఉంటాడు దేవుడు అన్నట్టుగా మారండి అని చెబుతున్నాడు ప్రజలు కదా. ఆ యోవేలు ప్రవక్త ఆ రకంగా మాట్లాడి ఏమన్నాడు? ఉపవాస ప్రార్థనలో మార్పు వస్తుంది. ఏమవుతుందంట? నువ్వు ఎన్ని మీటింగ్లకి వెళ్ళు, ఎన్ని సభలకి వెళ్ళు, ఎన్ని డ్యాన్సులు చేయి, కానీ ఉపవాసం లేకపోతే నీ జీవితం వ్యర్థం. ఈరోజు నేను చెప్తున్నాను, వ్యర్థం. నేను చెప్పిన దేవుడు చెప్పాడన్నమాట. నీ కఠినమైన పరీక్ష ఏదంటే జయించాలి అంటే ఉండు, దేవునితో మనస్ఫూర్తిగా రా. రండి. ఏమండి, అయితే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే 20 నిమిషాలు చెప్తాను. ఎందుకు ఉపవాసంలో చెప్పాను. ఇక్కడైతే కార్యము జరగలేదు, దాని గురించి ఉపవాసం చేయమని చెప్పాడు యేసుప్రభు వారు. ఇక్కడైతే ఇశ్రాయేలు పిల్లలు తావ తప్పి తిరుగులాడుతున్నారు అటు ఇటును. వాళ్ళకి చెప్పాడు, నాయనలారా మారండ్రా బాబు, ఇప్పుడైనా పర్వాలేదు, అయిపోయింది, ఇప్పుడైనా తెలుసుకో, ఇప్పుడైనా మారు
ఉపవాసం ఉండు, కన్నీరు విడు, దుఃఖపడుచు మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి రా అంటే వాళ్ళకి ఏం తెలియదంట, ఉపవాసం ఉండటం తెలియదు వాళ్ళకి. ఆ ప్రజలకి ఏం తెలియదు, ఉపవాసం ఉండటం తెలియదు. అంతేనే వాళ్ళకి చెప్పాడు ఆ మాట. అవును కదా. మూడవది, మనం అన్నీ కూడా అన్ని విషయాల్లో కూడా మనకి చుట్టూ భయాందోళన జరుగుతూ ఉంటాయి. ఈ ఆందోళన జరిగినప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ ఒక మహాచక్రవర్తి, ఆయన మహాచక్రవర్తి, కానీ ఒక విపత్తు వచ్చి పడింది. 2వ దినవృత్తాంత గ్రంథములో ఏమండి 20వ అధ్యాయం ఉందన్నమాట. మొదటి వాక్యం చెప్తుంది, చూద్దారు. ఇశ్రాయేలీయులు ఇది అయిన తరువాత మోయాబీలను, అమోరీలను, మోయాబీల్లో కొందరును యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి ఒక్కటి నీ మీదకి వచ్చుచున్నది. వారు ఏమండి ఇక్కడ చిత్తగించము అన్నాడు. ఇక్కడ అమ్మ 374వ నెంబర్ పేజీ, అది కాదు కదండి. పాత నిబంధన మొత్తం 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 10. ఇశ్రాయేలీయులు ఏంటది?